హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ వచ్చేసి ఇదండి. మార్నింగే ఫ్రెష్ అయిన తర్వాత ఇలా టమాటాలని నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటాను, ఉప్పు నీళ్ళల్లో. తర్వాత చపాతీల కోసం ఇక్కడ నేను పిండి కలుపుతున్నానని, ఇలా పిండి కలిపి ముందే నానబెట్టుకోవడం వల్ల మనకి చపాతీలు అనేది స్మూత్గా వస్తాయి. ఒక 20 నిమిషాల పాటు నానబెడితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నీళ్ళలో నానబెట్టిన టమాటాలు ఉన్నాయి కదా, వాటిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి తీసుకున్నాను. ముందు రోజు ఏం కట్ చేయలేదండి, టమాటాలే కదా తొందరగా అయిపోతాయని చెప్పి అప్పటికప్పుడే కట్ చేశాను. ఇక్కడ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వ్యూస్ అయితే 30K 20K అలా ఉన్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదా, చపాతీలు చేసుకున్నాను. చూడండి ఎంత ఆగమాగమైందో ఇక్కడ. తర్వాత పెనం తీసేసి బియ్యం గిన్నె పెట్టానండి. ముందుగానే కడిగి పెట్టుకున్నాను కదా. నేను రోజు ముందుగానే బియ్యం కడిగేసి పెడతానండి. నానితే మాత్రం చాలా బాగా అవుతుంది అన్నము, అండ్ టైం కూడా సేవ్ అవుతుంది కాబట్టి ముందుగానే నానబెట్టుకుంటాను. ఇక్కడ కర్రీ ఇలా ఉప్పు, కారము, మిల్ మేకర్లు ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లు వేస్తున్నానండి. ఈరోజు అయితే మిల్ మేకర్ టమాటా కర్రీ. మా చిన్నకి అయితే చాలా ఇష్టం అండి మిల్ మేకర్స్. కర్రీ అయిపోయిందండి, రైస్ కూడా అయింది. ఇక లంచ్ బాక్స్ పెట్టడమే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.